మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. పాకిస్తాన్ డైరెక్ట్గా ఇండియాని టార్గెట్ చేసి ఇండియా హస్తం ఉంది మా దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకి అని పాకిస్తాన్ ఆరోపించింది. ఇది మనకి చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. మన దేశం పాకిస్తాన్ ఎలాగూ ఆరోపిస్తుంది. ఇక్కడ ఏ విధమైనటువంటి దుర్ఘటన జరిగినా అందులో ముస్లిమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుమానాలు వచ్చినా దాంట్లో తప్పనిసరిగా పాకిస్తాన్ హస్తం ఉందనేటటువంటి ఆరోపణ మనవాళ్ళు చేస్తారు. ఇదిగో ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేస్తుంది. ఏమిటి అసలు ఒక దేశం మరో దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటటువంటి పనికి ఎందుకు పూనుకుంటుంది? ఇది తీవ్రమైన ఆరోపణ కదా ఇండియా మీద. ఏ సందర్భంగా చేసింది పాకిస్తాను? ఏ సందర్భంగా అంటే మొన్న మార్చి 11వ తేదీన అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ క్వెట్టా నుంచి బెలూచిస్తాన్ వెళ్తున్నటువంటి పెషావర్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. ఆ బెలోచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్తారు, BLA వాళ్ళు. అక్కడ ఆ బెలూచిస్తాన్ని లిబరేట్ చేసి విముక్తి చేసి ఆ ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకుందామని చెప్పి వాళ్ళు అక్కడ యుద్ధం. సరే, వాళ్ళు ఎందుకు హైజాక్ చేశారు? అందులో దాదాపు 350 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులోనే కొంతమంది సోల్జర్స్ కూడా ఉన్నారు, మిలిటెంట్స్, అవతల బెలూచి మిలిటెంట్స్. సార్, మిలిటెంట్స్కి అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్కి మధ్య యుద్ధం జరిగింది. 33 మంది మిలిటెంట్స్ చచ్చిపోయారు అంటున్నారు. అలాగే సోల్జర్స్ దాదాపు 20 మంది పైన వాళ్ళు చనిపోయారంటున్నారు. ఒక 60-65 మంది అక్కడ చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఏమిటి? ఆ మిలిటెంట్స్, ఆ ట్రైన్ని హైజాక్ చేసినటువంటి మిలిటెంట్స్ డిమాండ్ ఏంటంటే, మా మిలిటెంట్స్ని కొంతమందిని మీరు అరెస్ట్ చేశారు, ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్తో వాళ్ళ తగాదా జరిగింది. పాకిస్తాన్ రైలు హైజాకు చేసింది పాకిస్తాన్లో ఒక భాగమైనటువంటి బలూచ్ మిలిటెంట్స్. చనిపోయింది పాక్కి సంబంధించినటువంటి సోల్జర్లు కానీ మిలిటెంట్లు కానీ. ఇందులో ఇండియా హస్తం ఉందని చెప్పడం ఏంటి వాళ్ళు? ఇది దుర్మార్గం కదా. ఇండియాని వేలెత్తి చూపించడం అంటే ఏంటి? వాళ్ళు డైరెక్ట్గా మామూలు వ్యవహారం ఎవరెవరో చెప్పడం కాదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్ నుంచి వచ్చింది ఈ ఆరోపణ. వాళ్ళకి ఆ మిలిటెంట్స్, ఆ బెలూచ్ మిలిటెంట్స్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా నుంచి ఆయుధాలు అందుతున్నాయి. వాళ్ళు వాడినటువంటి వెపన్స్ అన్నీ కూడా ఇండియా నుంచి వచ్చినటువంటి వెపన్స్ అని చెప్పేసి అటు పాకిస్తాన్ ఫారిన్ అఫైర్స్ ఆఫీస్ నుంచి ఆ ఆరోపణ వచ్చింది. అంతేకాకుండా ఇంకొక ఏమిటి అంటే ISPR, దీనికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఈయన కూడా డైరెక్ట్గా ఆ బలూచ్ మిలిటెంట్స్ వాడినటువంటి వెపన్స్ అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలాగే ఇండియా నుంచి వచ్చినాయి అని చెప్పి మొత్తం వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఇండియా నుంచి సప్లై అయినాయి. దీన్ని ఇండియన్ గవర్నమెంట్ తిప్పికొట్టింది. ఇది బేస్లెస్ ఎలిగేషన్ అని చెప్పేసి తిప్పికొట్టింది. చాలా దారుణం, దీని మీద మేము చర్య తీసుకుంటాం, అది ఇది అని చెప్పేసి మన వాళ్ళు సమాధానం చెప్పారు వెంటనే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య గొడవ ఉంది, పాకిస్తాన్కి ఇండియాకి మధ్య సరిహద్దు వివాదం ఉంది, కాశ్మీర్ వివాదం ఉంది. దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల్లో, అంతర్జాతీయ కోర్టుల్లో లేదా ఐక్యరాజ్య సమితి జోక్యంతో దీన్ని ఎలాగోలాగా పరిష్కారం చేసుకోవాలి, లేదు ఏమిటి అనేటటువంటిది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగినా అక్కడ పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పడం, లేదా పాకిస్తాన్లో ఏదన్నా ఇట్లాంటి ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగితే ఇండియా హస్తం ఉందని చెప్పడం, ఇది ఎంతవరకు న్యాయం? కానీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరం అనేటటువంటి విషయంలో అంతర్జాతీయంగా అందరికీ ఉన్నటువంటి గట్టి నమ్మకం, దృఢమైనటువంటి నమ్మకం. పాక్ ప్రేరేపించింది, దానికి ఉదాహరణలు కూడా ఇండియా చాలాసార్లు చూపించింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది.
తాలిబాన్లను పెంచి పోషించింది. ఇండియా మీద రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, సంకేతాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఉండేటటువంటి సరిహద్దు వివాదానికి సంబంధించి ఈ విధంగా ఒకళ్ళు మీ దేశంలో మా ఉగ్రవాదులు, మా దేశంలో మీ ఉగ్రవాదులు, లేదా మా దేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాల్లో మీ హస్తం, మీ దేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాల్లో మా హస్తం, ఏమిటిది? ఇదంతా చాలా దారుణంగా కనిపించట్లేదా మనకి? సో ఇండియా మీద పాకిస్తాన్ చేసినటువంటి ఈ తాజా ఆరోపణ అనేది నిజంగా కూడా బేస్లెస్సే, అందులో అనుమానం లేదు. ఇండియాకి అంత అవసరం లేదు. అక్కడికి పోయి బెలూచిస్తాన్ మిలిటెంట్స్కి ఆయుధాలు సప్లై చేసి, అసలే పాక్ పాపం అస్థిరంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ బెనజీర్ భుట్టో లాంటి అగ్రనేతలే ఉగ్రవాదుల చేతుల్లో హతమైపోయారు. కల్లోలం అయిపోయింది. ఆర్థిక పరిస్థితి అయితే అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ లేదు పరిస్థితి అక్కడ. సో మనం చిన్నప్పుడు కథ చదివామే, సైతాన్ని సీసాల్లో బంధించి మళ్ళీ బయటకు తీస్తే ఆ సైతాన్ని మళ్ళీ వీడిని మింగేసాడని చెప్పి. ఉగ్రవాదుల్ని ఎవరైతే పెంచి పోషిస్తారో, బయట వాళ్ళ మీద, తమ శత్రువుల మీద లేదా శత్రు దేశాల మీద కక్ష తీర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి ఉగ్రవాదుల్ని ఆయుధాలుగా ఎవరైతే వాడుకుంటారో ఆ ఉగ్రవాదుల చేతుల్లోనే బలవుతూ ఉంటారు. ఇది మాత్రం నిజం. అది జరిగి తీరుతుందన్నమాట. ఎవరైనా సరే, ఎవరు పెంచి పోషించినా సరే, అది ఇండియాలో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, ఎక్కడైనా సరే. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏదో ఒక సయోధ్య ఏర్పడుతుంది, సామరస్యమైన వాతావరణం వస్తుంది. వీళ్ళు ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వ్యవహారంలో ఏదో ఒకటి చర్చలు చేసుకొని మొత్తానికి ఒక కొలిక్కి వస్తుంది. రెండు దేశాల మధ్య బాయి సంబంధాలు ఏవో నెలకొంటాయి అనేటటువంటి పరిస్థితి, వాతావరణం ఏర్పడుతున్నటువంటి ఈ తరుణంలో అక్కడ పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ కావడం, ఆ మిలిటెంట్స్కి ఇండియా నుంచి ఆయుధాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా అగ్రనేతలే ఈ విధమైనటువంటి ఆరోపణ చేయడం అనేటటువంటిది ఇప్పుడు చాలా, అంటే దీన్ని ఇండియా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అఫ్కోర్స్ ఇది ఎలిగేషన్, దీన్ని మేము తిప్పికొడుతున్నాం అని అనొచ్చు. ఇట్లాంటి ఆరోపణలు ఆ బయలేటరల్ రిలేషన్స్ మీద, ద్వైపాక్షికమైనటువంటి ఆ సంబంధాల మీద, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ సుహృద్భావ వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం మీద దెబ్బ పడుతుందన్నమాట ఇట్లాంటి మాటలు మాట్లాడితే. ఎవరైనా సరే, మన దేశమా ఆ దేశమా అని కాదు, ఏ దేశమైనా సరే, ఎందుకంటే బేస్ ఉండాలి, ఆ ఆరోపణకి ఒక ఆధారం ఉండాలి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తున్నది ఏమిటంటే ఆ మిలిటెంట్స్ వాడినటువంటి ఆయుధాలు ఇండియా నుంచి వచ్చినాయి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాయి, తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాయి, లేదా ఇండియా నుంచి వచ్చినాయి అని డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్కి ఉంది. నిరూపించి చెప్పండి అని చెప్పి అడగాల్సినటువంటి హక్కు భారతదేశానికి కూడా ఉంది. ఈ విషయంలో ఈ వివాదం ఎంతటితో ఆగేది కాదు. హైజాక్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మిలిటెంట్లు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు. ఇక ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే ఇప్పుడే నేను జస్ట్ ఇప్పుడు మాట్లాడుతున్న ముందే చూశాను, ఆ మిలిటెంట్స్ అక్కడ దగ్గర పట్టుకున్నటువంటి బందీలుగా చేసినటువంటి ప్రయాణికులను చాలామందిని చంపేశారని చెప్పేసి తాజా వార్త ఎక్కడో నేను ఇప్పుడు చూశాను, ఫ్లాష్ న్యూస్. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఒక దేశంలో ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది. దానికి మనం అందరం కూడా సంతాపాన్ని తెలియజేస్తాం, బాధ వ్యక్తం చేస్తాం. కానీ ఇదంతా పొరుగు దేశం వాళ్ళే చేశారంటే కాదు, ఆ దేశంలోనే మిలిటెంట్స్ ఎందుకు నీకు వ్యతిరేకంగా వచ్చారు అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మణిపూర్లో జరిగింది, ఒక జాతుల ఘర్షణ జరిగింది, దాంట్లో పాకిస్తాన్ హస్తం ఉందంటే ఎలా కుదురుతుందా? ఏదో ఒక రైలు దుర్ఘటన జరుగుతుంది, దీంట్లో పాకిస్తాన్ హస్తం ఉందంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒక ఘటనలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇట్లాగా అన్యాపదేశంగా ఏదో బేస్లెస్గా ఆరోపణ చేసుకోవడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు. పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఆరోపణ ఇండియా మీద ఇది చాలా తీవ్రమైంది. ఆ ఆరోపణకి ఆధారం ఏమిటో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ మీద ఉంది. దీని మీద ఇమీడియట్గా భారత్ స్పందించింది. కానీ పాకిస్తాన్ని ఈ విషయంలో నిలదీసి ఎందుకు మీరు మా మీద ఈ విధమైనటువంటి ఆరోపణ చేశారు
అలా లైట్గా తీసుకొని అదొక స్వీపింగ్ కామెంట్గా తీసుకొని వదిలేయడానికి వీల్లేదన్నమాట. సో భారత్ దీన్ని అంతర్జాతీయ కోర్టులోకి తీసుకువెళ్ళాలి, నిలదీయాలి పాకిస్తాన్ని. ఇందులో నిజమెంత అనేటటువంటిది ఈ రెండు దేశాలకు తెలియడమే కాదు, ఈ రెండు దేశాల ప్రజలకు కూడా తెలియాలన్నమాట. చూద్దాం భారత్ దీని మీద స్పందన ఏ రూపంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేటటువంటిది, పాకిస్తాన్ దీన్ని ఎలా నిరూపిస్తుంది అనేటటువంటిది చూడాలి. కానీ ఏది ఏమైనా అక్కడ జరిగిన దుర్ఘటన మిత్రులారా, అది దుర్ఘటన కాదు, అది దుర్మార్గమైనటువంటి ఘటన. వాళ్ళు ఎవరో కొంతమంది బందీలను విడిపించుకోవడం కోసం అమాయకుల్ని చంపడం ఏంటి, అమాయకుల్ని బందీలుగా చేయడం ఏంటి, ఏమిటి టెండెన్సీ ఏంటి, ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుంది, పవిత్రమైనటువంటి మత గ్రంథాలను చదువుతున్నాము, మనం ప్రార్థనలు చేస్తున్నాము అనుకునేటటువంటి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు ఏమిటి అనేది మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఆ అమాయకుల ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు రెండు కన్నీటి బొట్ల సానుభూతిని తెలియజేస్తూ ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ వివాదం ఎక్కువగా ముదరకుండా త్వరగా తేల్చుకుంటే మంచిది అని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.